ఇప్పుడు మనం ఉంటున్న కమ్యూనిటీస్ కూడాని వీఆర్ స్టేయింగ్ ఇన్ బిగ్గర్ కమ్యూనిటీస్ అండ్ దెన్ వీల్ ఫీల్ దట్ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అండ్ ఆల్. బట్ ఈ కమ్యూనిటీస్లో నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు, నీ అన్ని హ్యాపీనెస్ అంతా కూడా తీరిపోతుందా అనేది చూస్తే మనము ఒక లైఫ్ ఎండ్ అయిన తర్వాత మన ఇంట్లో ఏదైనా ఒక మనిషికి ఒక పరిస్థితి బ్యాడ్ వచ్చింది అని అంటే ఆ పార్థివ దేహాన్ని ఉంచడానికి కూడా దెర్ ఇస్ నో స్పేస్ కదండి. ఇప్పుడు 7-8 క్రోర్స్ 9 క్రోర్స్ పెట్టి ఇల్లు కొనుక్కుంటే చివరికి మనం అయిపోయిన తర్వాత మనం అక్కడ ఉండడానికి కూడా దెర్ ఇస్ నో ప్లేస్. బాగా చెప్పారు, కరెక్ట్. 10 నిమిషాలు 15 నిమిషాలకు మించి ఉంచడానికి లేదు. పూర్తిగా ఒక 10 నిమిషాలు మనల్ని మనం ఉంచుకోవడానికి కూడా యూ హావ్ టు టేక్ పర్మిషన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి ఇన్ ది కమ్యూనిటీ. ఎవ్రీబడి ఆ సిచ్యువేషన్ వస్తుంది. అండ్ చూస్తే వాటర్, ఇన్ని అపార్ట్మెంట్స్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తామండి? అంటే మనం బేసిక్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో మనం వాటర్ మనం ఇంక్రీజ్ చేయనప్పుడు ఎక్స్టర్నల్ మనం తీసుకొచ్చి కన్జ్యూమ్ చేసుకుంటూ ఉన్నాము. బట్ దాన్ని ఫస్ట్ బిఫోర్ బిల్డింగ్ ద కమ్యూనిటీస్ అసలు ఎలా చేస్తే బాగుంటుంది అనేది థింక్ చేయాలి. గాట్ ఇట్. అండ్ దట్ ఎయిర్, మనం పొద్దున వాకింగ్కి వెళ్తే మంచిది, ప్యూర్ గాలి మనం పీల్చుకోవచ్చు, నేచర్తో ఉంటున్నాం అని అనుకుంటున్నాం. ప్రతి ఒక్క కమ్యూనిటీ దట్ అంతా కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ ల్యాండ్స్కేపింగ్తో బిల్డ్ అవుతుంది. ఆ ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నీ కూడా ఏ పెస్టిసైడ్స్ వేయకుండా బతకవు అవి. అంటే పొద్దున్న లేస్తే దానికి పెస్టిసైడ్స్ కొడతారు, అది ఎయిర్లో ఉండిపోతుంది, అది మనం పీల్చుకుంటూ నడుస్తున్నాము.